తూర్పుగోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం మాట్లాడుతున్నాం. అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 2 సార్లు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే జ్యేష్ఠ మాసంలో ప్రతి గ్రామ దేవత కూడా జ్యేష్ఠ మాసంలో జరుగుతుంది జాతర మహోత్సవం. కానీ గత 63 సంవత్సరాల నుంచి నూరుండి కూరగాయల పండవర్త సంఘం దేవస్థానం వారి ఆధ్వర్యంలో జనవరి నెలలో ఇంకోసారి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ఉన్న విశేషత అదే. ఏ గ్రామ దేవతైనా ఒకసారి ఉత్సవం జరుగుతుంటుంది. కానీ మన అమ్మవారి 2 సార్లు జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి నెలలో వచ్చే 2వ శుక్రవారం తోటి అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ రోజున డిసెంబర్ 5వ తారీఖున ఈరోజు రాటముహూర్తం చేయడం జరిగింది. అంటే ఈ రోజున శ్రీకారం చుట్టడం జరిగింది అమ్మవారి ఉత్సవాలకు. కాబట్టి ఈ బ్రహ్మాండమైన ఉత్సవాలకి చివరి 10 రోజులు కూడా అమ్మవారికి అష్టలక్ష్మి అలంకరణ చేస్తాం. అలా ఆఖరి అన్నపూర్ణాదేవి అలంకరణ ఉంటుంది. అలాగే చివరిన అఖండ అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఆ అఖండ అన్న సమారాధన ఈ ఉత్సవాలందరూ కూడా అమ్మవారు దర్శించుకుని ఆఖరి రోజు అఖండ అన్న సమారాధన పాల్గొని అమ్మవారి ప్రసాదం తీసుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కోరుతున్నాం. జై మావుల. వెలవెలుపు శ్రీ మావులమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పందిరాట మొత్తం ఏడు జరిగింది. ఈ ఉత్సవాలు రాబోయే ఉత్సవాలు అత్యంత వైభవం జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నీరుల్లి కూరగాయ పండ్ల ఉత్సవం శ్రీ మావులమ్మ ఉత్సవానికి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఈ సంవత్సరం జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 16తో ముగుస్తాయి. ఈ కార్యక్రమం అత్యంత వైభవం జరగాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. జై మావులమ్మ.